నమస్తే సార్. నమస్కారం అండి. ఇప్పుడు నల్గొండలో బస్ స్టాప్లో బస్ ఆపలేదని చెప్పి ముందు స్టాప్లో చేసి మరీ కొట్టడం అయితే జరిగింది ఆర్టీసీ డ్రైవర్ని. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు ఆడవాళ్ళు రౌడీలుగా మారిపోతున్నారు అనడానికి ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే డ్యూటీలో ఉన్న డ్రైవర్ని వాళ్ళ మనుషుల్ని పిలిపించి కొట్టడం, మరి ఆ కొట్టేవాళ్ళ కన్నా కొంచెం ఆలోచన ఉందా లేదా, దిమాగ్ ఉందా లేదా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక డ్యూటీలో ఉన్న డ్రైవర్ని కొట్టకూడదు. ఇప్పుడు బస్సు ఫుల్ అయిన తర్వాత ఎక్కడెక్కించుకుంటాడు? అందులోని ఫ్రీ బస్సులు ఎక్కువైపోయినాయి. ఏదో బస్సు ఫుల్గా ఉంది కదా, ఇంకా అనవసరం లే ఆపడం అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు అది డ్రైవర్స్. మరి అలాంటప్పుడు ఏదో కొంచెం సమయం వెయిట్ చేసి ఇంకో బస్సు కోసం వెయిట్ చేయాలి తప్ప, డ్యూటీలో ఉన్న డ్రైవర్ని సేజ్ చేసి మళ్ళీ రెండోసారి ఆఫ్ చేసి మళ్ళీ వాళ్ళని పిలిపించి కొట్టడం అంటే చాలా తప్పు చేసినట్టు. నిజంగా చాలా తప్పు అది. డ్యూటీలో ఉన్న డ్రైవర్ అంటే మన క్షేమం కోసం అతను ఆలోచిస్తూ ఉంటాడు. ఖాళీ లేనప్పుడు ఎక్కడ ఎక్కించుకోగలుగుతాడు? నెత్తి మీద ఎక్కించుకోవాలా? ఈ మధ్యకాలంలో చాలామంది తెలుగు తక్కువతనంతో డ్యూటీలో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఏదో చేయాలనే ఆలోచనతో వెళ్తున్నారు. చూడు ఇప్పుడు ఎంత పెద్ద కేసు అవుతుందో వాడి మీద. అయినా కొట్టడం కూడా ఏదో మందలించడం, ఇలాంటి తప్పు మరొక చేయొద్దని చెప్పి ఏదని చెప్పాలి, కానీ ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తారా? మానవత్వం లేదా? బస్సు ఆపనందుకే మర్డర్ చేసి అంత పని చేశారు వాళ్ళు. అతను ఎలా ఉందో ఆరోగ్యం నాకైతే తెలియదు, కానీ టీవీలో చూస్తున్నప్పుడు చాలా భయంకరంగా కొట్టారు వాళ్ళంతా వచ్చి. ఇలాంటి ఏదో కురుక్షేత్రం యుద్ధం జరిగిందంటారు. ఈ మధ్యకాలంలో ఆడవాళ్ళు చాలా భయంకరంగా తయారైపోయి మనుషుల్ని చంపేయడం, ఇష్టానుసారంగా దౌర్జన్యాలు చేయడం ఎక్కువైపోయింది. ఇది తగ్గాలి. ఎందుకంటే ఒక ప్రభుత్వ ఉద్యోగిపై చేసుకునేటప్పుడు కనీసం ఇంగిత జ్ఞానంతో ఆలోచించాలి. అతను ప్రజాసేవలో ఉన్నాడు, వారి పని మీద ఉన్నాడు. ఒక డ్రైవర్ని ఇలాగే ఇష్టానుసారంగా చితకబాదేశారు. చూస్తేనే జాలేసింది. ఏంద్ర ఇంత నీచంగా, ఎంత తప్పు చేసిన ఉండైనా అంత గట్టిగా కొట్టరు. అలాంటిది స్టాపులో ఆపలేదని, ఫుల్ అయిందని ఆపలేదని అలా కొట్టేశారంటే ఇది మాత్రం చాలా అన్యాయం అండి. ఎందుకంటే ఇలా చేయకూడదు. ఏ యువకులైనా, కుర్రోళ్ళైనా, లేకపోతే మహిళలైనా డ్యూటీలో ఉన్న వ్యక్తుల మీద చేసుకోవడం అంటే మనం చాలా ఇబ్బంది పెట్టినట్టు లెక్క. కాబట్టి వాళ్ళకి తగిన శిక్ష పడాలి. అలాంటి వాళ్ళకి పడుతూ దాన్ని పాపులర్ చేయాలి. ఈ డ్రైవర్ని కొడితే ఈ రకమైనటువంటి శిక్ష వాళ్ళకి పడింది కాబట్టి ఇంకోటి చేసుకోకుండా ఉండే విధంగా గట్టిగా శిక్షించాలని కోరుకుంటున్నాం. ఈ ఫ్రీ బస్సులు పెట్టడం వల్లనే ఇలాంటి దౌర్జన్యాలు ఎక్కువైపోయాయి అనుకోవచ్చా? మరి ఫ్రీ బస్సులనే అనవద్దు. ఈ మధ్యకాలంలో ఆడవాళ్ళు చిన్న చిన్న విషయాలకే గొడవలు పెట్టుకోవడం ఎక్కువైపోయింది. ఆర్థికంగా మగాడు అవసరం లేని ప్రతి ఆడది రౌడీలా మారిపోతుంది. నేను అనొచ్చు అనకూడదు తెలీదు. ఎందుకంటే మళ్ళీ నా మీద వస్తాయి ఇవన్నీ. అంటే ఆర్థికంగా అణగదొక్కేద్దామని చూస్తున్నారు అంటారు. కాబట్టి ఏదైనా ఒక వ్యక్తిని, కుటుంబ సభ్యుల్ని పిలిపించి అంత దారుణంగా కొడుతుంటే జాలి దయ లేకుండా చూస్తున్న ఆడదాన్ని మరి ఈ రకంగానే అనాల్సి వస్తుంది. ఆ వెనకాల వారి బిడ్డలు ఉంటారు, భార్య పిల్లలు ఉంటారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకోకుండా చనిపోతే ఏంటి? ఎవరిది బాధ్యత? ఒక చిన్న విషయానికి అక్కడ బస్సు ఖాళీ లేనందుకు ఆపలేదని చెప్పేసి మళ్ళీ చేసి కొన్ని కిలోమీటర్లు చేసి వాళ్ళని పిలిపించి కొట్టడం అంటే నిజంగా చాలా అన్యాయం ఇది. కాబట్టి ఇలాంటి అన్యాయాలు చేయకుండా ఉండాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా జీవితంలో మరొక తప్పు గర్వంతో చేయకూడదు. ఎవరైతే ఆమె చెప్పిన మాట విని ఏదో నష్టపోయినట్టు భావించి ఇష్టానుసారంగా డ్రైవర్ని కొట్టారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా నాకు తెలిసి అటెంప్ట్ మర్డర్ కేసు పడుతుంది. 7 సంవత్సరాలు తక్కువ శిక్ష పడదు. మరి అంత దుర్మార్గం చేసిన వాళ్ళకి కఠినమైన శిక్ష విధించాలి. మళ్ళీ జీవితంలో అలాంటి తప్పు చూసి శిక్ష పడిన వాళ్ళని చూస్తే ఇలాంటి తప్పు చేయాలంటే భయపడాలి.